ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పొన్నూరు గ్రామం దాబాది గ్రామం నందు ఆదివాసులకు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం ఆదిలాబాద్ నుంచి ప్రముఖ ప్రైవేటు వైద్యుల సహాయంతో నిష్ణాతులైన డాక్టర్లచే నిర్వహించబడింది. అదేవిధంగా ఆదివాసీలు తమ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆదివాసీ ప్రజల చదువుపై ప్రాధాన్యత కేటాయించాలని, ప్రజలు ఎలాంటి వైద్య సేవలకైనా ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాలని అన్నారు. యువత ముఖ్యంగా మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడకుండా గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి తమ కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. యువత మంచి విద్యతో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి గ్రామాలు ప్రజల అభివృద్ధికి సహాయపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు సిఐఎం ప్రసాద్, ఎస్ఐలు పి ప్రణయ్ కుమార్, శ్రీ సాయి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు శరత్ రెడ్డి, సందీప్ రెడ్డి, చంద్రశేఖర్, వివేక్, విజయ రాహుల్ పుష్కర్, సందీప్ రెడ్డి, సిద్ధార్థ్, ఆనంద్, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు వైద్య బృందం సభ్యులు శాంతారాజు, గ్రామ సర్పంచ్ కొడప కన్ను, నాయకులు యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ఏంటి భయ్ మాట్లాడతారా? సరే, ఇక్కడ చాలా సంతోషం ఇక్కడ మీ ఊరు రావడం. మీరు అంటే తెలుగు వస్తుందా, హిందీ వస్తుంది? ఆదిలాబాద్ నుంచి ప్రైవేట్ డాక్టర్స్, ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి ఈరోజు ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. సో దట్ మీకు ఉచిత వైద్య ఏమైనా ఇబ్బంది ఉన్నాయి దానికి వాళ్ళు మీకు ఏమైనా సలహా ఇస్తారు, మీకు ఎట్లా ఏమైనా మంచి మందు ఇస్తారు, వాళ్ళకి ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. సో వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కసారి మనం చెప్తే వాళ్ళు ఇక్కడ రావడం, అంత దూరం వాళ్ళు ఈరోజు వాళ్ళ ఓపీ వదిలేసి ఇక్కడ రావడం, వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదం. మళ్ళీ పిల్లలకి మంచి దృష్టి పెట్టుకోండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ వస్తే వీళ్ళే మీ ఫ్యూచర్. ఇప్పుడు వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, వీళ్ళకి మంచి జాబ్ వచ్చింది అంటే మీ కుటుంబం మొత్తం మారుస్తుంది, మీ పరిస్థితి మొత్తం మంచిగా అయిపోతుంది. ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళకి హెల్త్ అవగాహన వస్తుంది, వాళ్ళ పిల్లలు పేరెంట్స్కి చెప్తారు ఈ హెల్త్ ఇట్లా ఉండాలి, మనం మంచి లేదు, మంచి డాక్టర్ దగ్గర పోవాలి. ఈ క్వాక్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు, ఇక్కడ కూడా ఊరులో వస్తారు, నాకు తెలుసు. ఆ గాదిగూడ, నార్నూర్, ఈ ఇట్లైన మండల్స్లో చాలా మంది వాళ్ళు ఇట్లా ఫకీర్ లాగా పెట్టుకొని వాళ్ళు వచ్చి ఈ మందు తాగు, ఈ మందు తిను, మీకు కడుపు నొప్పి పోతుంది, మీ తల నొప్పి ఉండిపోతుంది. వస్తున్నారా లేదా? వస్తారుగా. వాళ్ళు ఏమి ఇస్తున్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా? లేవు. మీరు తప్పకుండా హెల్మెట్ వేసుకోవాలి. మీ అందరి కోసం ఆల్రెడీ మీకు మంచి లైసెన్స్ ఉండాలి, దానికోసం ఆల్రెడీ ఒక లైసెన్స్ డ్రైవ్ కూడా నడుస్తుంది. ఈ ఊరు నుంచి వచ్చారు ఎవరైనా? బైక్ నడవడం వస్తే ఎస్ఐకి కలవండి, ఇతను మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పిస్తారు. మీకు బైక్ నడవడం రావాలి. అది ఆల్రెడీ దాదాపు 600 మెంబర్కి పోలీస్ సైడ్ నుంచి ట్రైబల్స్కి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఇది అవకాశం వాడుకోండి. సో మీకు కూడా ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే అప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఏం రాదు. సో సరే తంబాకు తింటావా? తంబాకు తింటావు? మంచిగా వేయాలి బ్రషింగ్. తీసుకున్నారా? మనోడు ఫస్ట్ పేషెంట్
నిల్చో